ఉద్దేశంతోనే ఇవాళ కావాలని ఈ తెలంగాణ అసెంబ్లీ సమావేశాలను జరగనీయకుండా వాళ్ళు కుట్ర పని చేస్తున్నారని చెప్పి నాకు ఇవాళ స్పష్టంగా అర్థమవుతుంది అధ్యక్ష. అందువలన వాళ్ళకి ఏదైనా బాధ ఉంటే వాళ్ళు ఒకవేళ వాళ్ళ పైన కేసు పెడితే కేసు నీ ఒక్కడి మీద పెట్టారా? ఈ దేశంలో నీ ఒక్కడి మీద రండి కేసు పెట్టింది. కేసులు అనేక మంది మీద పెడుతున్నారు కదా. రాహుల్ గాంధీ గారి మీద పెట్టారు, అందరి మీద పెట్టారు, రేవంత్ గారి మీద పెట్టారు, మా స్థాయిలో మా మీద పెట్టారు. మీరు ఎప్పుడు ఇట్లా చేయలేదే. మీ మీద కేసు ఉంటే మీ నాన్నగారు నిరాహార దీక్ష చేశారు కదా, అక్కడ నిరాహార దీక్ష చేయరాదండి. గాంధీ బొమ్మ దగ్గర సానుభూతి అని వస్తుంది. 10 రోజులు చేయండి, వారం చేయండి, మీకు చేతనైన రోజులు చేయండి, నా మీద అన్యాయం పెట్టారని చేయండి. ఇక్కడ మా గొంతును నొక్కే హక్కు మీకెవరిచ్చారు? మీ మీద కేసు పెడితే మమ్మల్ని అందరినీ మాట్లాడనీకుండా చేసే హక్కు మీకెవరిచ్చారు? అసలు మీ పరిధి ఏంటి, మా పరిధి ఏంటి? ఈ రాష్ట్రం ఎవరిది? ఇది మీదా? మీ ఒక్కరిదేనా ఈ రాష్ట్రం? మీ ఒక్కరి పోరాటంతో వచ్చిందా ఈ రాష్ట్రం? మేమందరం చేయలేదా? నేను కూడా 7 రోజులు నిరాహార దీక్ష చేశాను అధ్యక్ష, తెలంగాణ కోసం. జైల్లో ఉండి మరీ చేశాను. 600 కిలోమీటర్లు పాదయాత్ర చేశాను. ఖమ్మం జిల్లాలో తెలంగాణ భావాలు లేని సమయంలో నా పాదయాత్ర కంటిన్యూస్గా వేల మందితో నడిస్తే ఆ విధంగా తెలంగాణ భావాల్ని ఖమ్మం జిల్లాలో తీసుకురావడం జరిగింది అధ్యక్ష. అందువలన ఆ అంశాల మీద చెప్పిన సమయం మీకు చాలా తక్కువ సమయం ఉంది. ఇప్పుడే నాకు మన శ్రీధర్ బాబు గారు కబురు కూడా చేశారు. నేను జస్ట్ ఐ రీడ్ అవుట్ అధ్యక్ష, మీ సమయాన్ని దృష్టిలో పెట్టుకుని. ఏది ఏమైనా సరే ఇటువంటి ఒక దుర్మార్గపూరితమైనటువంటి ఇంతకుముందు శ్రీనివాసరెడ్డి గారు చెప్పారు, నిజంగా ఆయన ఎప్పుడు మాట్లాడినటువంటి భాష వాడు. ఇవాళ దండాయుజం, రౌడీయిజం, దురాగతం ఏం పద్ధతులు అధ్యక్ష? ఇది పెద్ద లేదు, చిన్న లేదు. బీజేపీ వారు రాసుకుని పెట్టుకున్న కాగితాలు ఉన్నాయి ఇక్కడ, ఏది నోట్స్ తయారు చేద్దాం నాగేశ్వరరెడ్డి గారు. ఆ కాగితాలు కూడా చించి పారేస్తున్నారు అధ్యక్ష. నా కాగితాలు కూడా చించేస్తారని నేను తెచ్చి ఇటు పక్క కూర్చున్నాను అధ్యక్ష. అంటే ఏమి తెలవదా? ఆవేశం వస్తే ఏం తెలవదా? మీ ఇష్టం వచ్చినట్టు చేస్తారా? మీ ఇష్టం వచ్చినట్టు చేస్తే అడిగేవాళ్ళు లేడేనా మీ ఉద్దేశం? అడుగుతారు. రేవంత్ రెడ్డి గారు చాలా ఓపిక పడుతున్నారు. ఎందుకంటే అప్పుడు వాళ్ళు చేసినట్లుగా ప్రజలు అనుకుంటారేమోనని. ఇప్పటికే మీరు చాలా ఓపిక పట్టారు. ఇక నుంచి ఈ సభను సజావుగా ఎప్పుడైనా సరే నడపండి అధ్యక్ష. నేనే మొదటి రోజు చెప్పాను, సస్పెన్షన్లు కానీ, నెక్అవుట్లు కానీ, వాకౌట్లు కానీ ఉండొద్దని చెప్పి. ఇక ఇంతమంది 4 కోట్ల మంది ప్రజల గొంతును నొక్కే హక్కు కొద్దిమంది తీసుకుంటే ఖచ్చితంగా ఏదో తప్పు చేస్తే అంటారు చూసారా, శిశుపాలుడికైనా 100 తప్పులని. ఇక మీరు సహించవద్దు. మేము గొడవ చేసినా సరే ఒక 5 నిమిషాలు నిలబడితే చేస్తాం. నీకు చేతనైతే నిలబడి నిరసన తెలియజేయండి. ఆ రోజు సిస్టర్స్ ఇద్దరు చేశారు, నిలబడ్డారు, చేయండి. అట్లా ఓపిక, నిలబడే ఓపిక లేదు. నోటికి ఏది పడితే అది, చేతికి ఏది దొరికితే అది, మంచి లేదు చెడు లేదు, మాట్లాడే విధానం లేదు. ఇది ఏం పద్ధతి అధ్యక్ష? మీ తెలంగాణ తెచ్చుకోండి అంటే ఉంటే మీరే ఉండాలి, మీరే పరిపాలన చేయాలి. ఇంకెవరు పరిపాలన చేయడానికి వీలు లేదు. మీరు పరిపాలన చేస్తే అక్కడ ఎవరు మాట్లాడకూడదు. వాళ్ళ దేశం లోపలేసే బయటేసేయాలి. మరలా మీరు ఇప్పుడు ఏడుంటారు, మళ్ళీ ఇప్పుడు వీళ్ళందరినీ కూడా బయట వేసేస్తారా? అధికారం మీకు లేదు. అప్పుడేమో బయట అందరు వేశారు, ఇప్పుడు మమ్మల్ని అందరూ వేసేస్తారు, ముఖ్యమంత్రి గారితో సహా. ఆఖరికి మీరు చాలా సాత్వికంగా చెప్తున్నారు, మమ్మల్ని అందరినీ బయట వేసేస్తారా? ఇది ప్రజాస్వామ్యమా? తెలంగాణలో జరిగే చర్చలు ఇవా? ఏనాడైనా సరే ఆ 10 ఏళ్ల కాలంలో ఇన్ని రోజులు ఇంత సమయం చర్చ ఎప్పుడైనా జరిగిందా అధ్యక్ష? నేను మీ ద్వారా వాళ్ళని తెలియజేస్తా ఉన్నాను. ఎప్పుడైనా జరిగిందా? ఇంత ఓపికగా జరిగిందా? కానీ దాన్ని జరగనీయకుండా చేస్తున్నారు. అయినా మీరు చాలా ఓపికగా అందరికి మాట్లాడే అవకాశం ఇచ్చారు. చివరిలో అయినా సంతోషం, మంచి జరిగింది. ఆ విధంగా దుర్మార్గం ఎక్కడున్నా సరే, దుష్టులు ఎక్కడున్నా సరే దండించడమే శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పారు. దయచేసి మీరు అది అమలు చేయమని